రైల్వే కోడూరులో ఫ్లెక్సీల మీద రంగులు వేయడం వివాదాస్పదంగా మారింది. ఎవరికి వారుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీకి చెందిన లీడరు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేస్లో ఉన్నటువంటి ధ్వజారెడ్డి ఫ్లెక్సీ పైన గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా రంగులు చల్లారు. వెనక వైపున మనం విజువల్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది రైల్వే కోడూరు టౌన్ ఎంట్రన్స్లో ఉంది. ఒక పెద్ద భారీ కటౌట్ని ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసి 6 నెలలు అవుతుంది. కానీ ఎవరు కూడా ఇంతవరకు ఏమీ డిస్టర్బ్ చేయలేదు. కానీ నిన్న రాత్రి వేళలో ఎవరో వచ్చి ఈ విధంగా ఆగంతకులు చేసినట్టుగా భావిస్తున్నారు. దీనిపైన వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరికైనా విభేదాలుంటే విమర్శించవచ్చు, మాట్లాడవచ్చు, కానీ ఇలా ఫ్లెక్సీల పైన ప్రతాపం చూపడం ఏంటంటూ కూడా వాళ్ళు కొంత ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. అన్న, ఏం జరిగింది? ఎవరుండొచ్చు ఈ చర్య వెనుక? నేను ఎవరుండే కొంతమంది దుండగులు ఉండొచ్చు, లేకపోతే అవకతాయికులు ఉండొచ్చు. కరెక్ట్గా చెప్పలేము ఎవరైంది. మన వైసీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి కటౌట్ మీద ఈ మాదిరి వేయటం సమావేశం కాదు, మంచి పద్ధతి కూడా కాదు, సంస్కృతి అంతకంటే కాదు. రాఘవరాజపురం మండలం జరిగిందందుకు మేము కూడా రాఘవరాజపురం ప్రజలందరూ కూడా బాధపడుతున్నాము. మా పంచాయతీలో ఈ మాదిరి జరిగిందే అని బాధపడుతున్నాము. అందరూ అతన్ని గౌరవించేవాళ్ళు, 10 మందికి సాయపడేవాళ్ళు, అందరికీ అది అదే ఆ విధంగా కొనసాగుతున్నది. ఆల్రెడీ ఇన్ఛార్జి రేసులో ఉన్నాడు కాబట్టి కొంతమంది అనుకూల శత్రువులు కూడా ఉంటారు. మంచి చేసే శత్రుత్వమే ఎక్కువ పెరుగుతుందని అందరికీ తెలుసు. ధ్వజారెడ్డి మంచి చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ ముందడిగేసి అదే జరుగుతున్నది. ప్రస్తుతానికి అది చేయాలనుకునేది మంచి అతను చేసుకుంటానే పోతున్నాడు. దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చెప్పాలంటే ఏముండదు, ఇట్లాంటి ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ఒక అడుగు ముందుకేసినారు. ఇలాంటివే కొనసాగితే రేపు ఫ్యూచర్లో ముందు చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది చేసిన వాళ్ళు. ఇలాంటివి మానుకోమని చెప్తున్నాం. ఫ్లెక్సీల మీద దాని మీద బురద అయితే చల్లచ్చు, కానీ ప్రజల్లో కానీ పబ్లిక్లో కానీ ప్రతి ఒక్క గ్రామ పంచాయతీల్లో ఏడబట్టినా కానీ ధ్వజారెడ్డికి అంటూ ఉంటే ఒక క్రేజు, ఒక ఇమేజ్లో దూసుకొని పోతున్నాడు. కాబట్టి కొంతమందికి నచ్చలేదు. అది ఎవరైనా కావచ్చు, అవతల పార్టీ వాళ్ళు కావచ్చు, యువతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కరెక్ట్గా అయితే మనం చెప్పలేము జరిగేది అది పంచాయతీలో. తో పాటు మరికొంతమంది ఉన్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో ఇతను ఒకడు. మీరు ఎన్ని రోజుల క్రితం ఏర్పాటు చేశారు? ఏ సందర్భంగా చేశారు? ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. ధ్వజారెడ్డి సార్ బర్త్డేకి ఇలా చేసినాం మేము. 6 నెలలు అయింది పెట్టి. సార్ చాలామందికి సాయం చేశాడు. 1వ తారీఖు అవుతానే ఆయన సొంత నిధులతో చాలామందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాడు. ఆయన దగ్గరికి సాయం కావాలని ఎవరు వచ్చినా కూడా ఆయన ఖచ్చితంగా సాయం చేసే పంపిస్తాడు. అంత మంచి మనిషి. అలాంటి మనిషి ఇప్పుడు ఇంత త్వరగా ఎదిగినాడంటే చాలామంది ఓర్చుకోలేకున్నారు. సొంత పార్టీ వాళ్ళు కానీ అవతల వాళ్ళు కానీ. ఇలా జరుగుతుంది. ఆయన మీద కుట్రలు, కుతంత్రాలు అవన్నీ చేస్తున్నారు. ఏం చేసినా కూడా, ఎన్ని చేసినా కూడా ఆయనకు అండతండలుగా ఎప్పుడు మేము ఆయన ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటాము. అది ధ్వజారెడ్డి మాకు సంస్కారం నేర్పించాడు కాబట్టి మేము దీన్ని లైట్గా తీసుకుంటున్నాం. అలాని ఇలాంటి కవ్వింపు చర్యలకు భవిష్యత్తులో పాల్పడితే మాత్రం అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. ఇలా ఫ్లెక్సీల మీద రంగులు చల్లినంత మాత్రాన, బురద చల్లినంత మాత్రాన ధ్వజారెడ్డికి రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని, ప్రేమను తీసేయలేరు. ఆయన ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటారు. సొంత నిధులతో కూడా పింఛన్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్తున్నారు. అయితే దీని వెనుక ఎవరున్నారు అన్నదైతే ఇప్పుడు కూడా మిస్టరీగానే మారింది. దీన్ని ట్రేస్ అవుట్ చేయడానికి కూడా ఎక్కడ సీసీ కెమెరాలు కూడా దరిదాపుల్లో లేవు. ఉన్నప్పటికీ కూడా వాటిల్లో ఇది క్యాప్చర్ కాదు. ఇవన్నీ తెలిసే ఆగంతకులు ఎవరో ఈ విధంగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి, ఆయన వైసీపీ లీడరు, అలాగే వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జు రేస్లో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలోనే 2 వర్గాలుగా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నటువంటి వాళ్ళ అంటే ఆ వర్గంలో కొంత, అలాగే ధ్వజారెడ్డి వైపున కొంతమంది ఉన్నారు. వైసీపీలో కూడా కొన్ని విభేదాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళు సొంత పార్టీలో ఆయనంటే పడని వాళ్ళు, గిట్టిన వాళ్ళు ఎవరైనా చేసి ఉంటారా అన్న కోణంలో కూడా కొంత వాళ్ళ అభిమానులైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి చర్యల ద్వారా ధ్వజారెడ్డి ఎదుగుదలను అడ్డుకోలేరు. ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ను తగ్గించలేరని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు చెప్తూ ఉన్నారు.